హాయ్ వెల్కమ్ టు క్లియర్ కట్. ప్రశాంతమైన చిరునవ్వుకు కేరాఫ్గా ఉండే ఏపీ సీఎం జగన్కు కోపం వచ్చింది. ఇలాంటి కోపం కాదు, మారతారా మార్చాలా అని మంత్రులకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేంత కోపం. ఇందుకీ జగన్కు ఎందుకు కోపం వచ్చింది? మంత్రులు ఏం వివరణ ఇచ్చారు? కేంద్రంలో హ్యాట్రిక్ విక్టరీ మీద కన్నేసిన బీజేపీ టార్గెట్ 144 అంటోంది. ఇంతకీ ఏంటి కొత్త మిషన్? కమలం స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? బెంగళూరును వణికిస్తున్న వరదలు, హైదరాబాద్కు సంధిస్తున్న ప్రశ్నలేంటి? దేశంలోని మహానగరాలకు అసలు ఎందుకీ పరిస్థితి? ఈ మూడు అంశాలపై క్లియర్ కట్గా తేల్చేద్దాం. జగన్ అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రశాంతమైన చిరునవ్వు. అలాంటి జగన్కు కోపం వస్తే, వార్నింగ్ ఇచ్చేంత ఆగ్రహం కనిపిస్తే మంత్రివర్గ సమావేశంలో అదే జరిగింది. దీంతో మంత్రులంతా అవాక్ అయ్యారు. ఇప్పటికైనా మారతారా లేదంటే మంత్రివర్గం మొత్తం మార్చేయాలా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జగన్. ఇంతకీ జగన్ కోపానికి కారణమేంటి? జగన్ కోపాన్ని చూసిన వైసీపీ నేతలు పార్టీలో మొదలుపెట్టిన చర్చ ఏంటి? ఇప్పటి వరకు ఒకెత్తు, ఇకపై ఒకెత్తు అన్నట్టుగా వైసీపీలో పరిణామాలు చూడబోతున్నామా? మంత్రివర్గ భేటీ తర్వాత రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉన్న ఏపీలో పార్టీలన్నీ ఎలక్షన్ మోడ్లోకి వెళ్లిపోయాయి. దీంతో ప్రతి విషయం రాజకీయం అవుతోంది, ప్రతి వివాదం రాజకీయమే అవుతోంది. దీంతో రాజకీయం భగ్గుమంటోంది. 1కి 2 అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో సిపిఎస్తో పాటు రకరకాల వివాదాలు కొత్తగా తెర మీదకు వస్తున్నాయి. ప్రతిపక్షానికి ఎలాంటి ఆయుధం ఇవ్వకూడదని, అన్ని సమస్యలకు పరిష్కారం చూపించాలని చూపించేందుకు ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఆ మీటింగ్లో జగన్ ఇచ్చిన ఝలక్తో మంత్రులంతా అవాక్కయ్యారు. పని చెయ్యని వారికి, జనాల్లో లేని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమే అంటూ ఇప్పటికే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన జగన్ ఇప్పుడు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుతారా మార్చాలా అన్నట్లుగా మంత్రులకు జగన్ ఇచ్చిన వార్నింగ్ వైసీపీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. జగన్ ఎందుకింత సీరియస్ అయి ఉంటారా అని డీకోడ్ చేసే పనిలో పార్టీ వర్గాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ సమావేశంలో జగన్ కోపం చూసి మినిస్టర్లంతా అవాక్ అయ్యారు. మరోసారి కేబినెట్లో మార్పులు చేయమంటారా అంటూ జగన్ ఝలకిచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదంటూ ఫైర్ అయ్యారు. విపక్ష నేతలు తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా ప్రశ్నించరా అంటూ మంత్రులను నిలదీశారు జగన్. నిత్యం ప్రభుత్వంపై బురద జల్లుతుంటే చూస్తూ ఊరుకుంటారా? విపక్ష నేతల ఆరోపణలను ఖండించకపోతే పదవులెందుకంటూ సీరియస్ అయ్యారు. ఇంకోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చెయ్యమంటారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, మంత్రివర్గ సమావేశంలో జగన్ భావోద్వేగానికి కూడా లోనైనట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ఒక్కసారిగా సీరియస్ అవడంతో మంత్రులంతా కంగు తిన్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో కొత్తగా మద్యం మంటలు రేగుతున్నాయి. తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీలోనూ చర్చకు దారితీసింది. జగన్ భార్య భారత్కి ఈ స్కామ్లో పాత్ర ఉందంటూ టీడీపీ ఆరోపణలు గుప్పించింది. అయితే దీనిపై వైసీపీ నుంచి అనుకున్నంత స్థాయిలో రియాక్షన్ కనిపించలేదు. మంత్రి ఉషా శ్రీచరణ్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణి తప్ప పెద్దగా ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. ఇదే ఇప్పుడు జగన్ కోపానికి కారణం అయ్యింది. టీడీపీ నిరాధార ఆరోపణలను ఎందుకు ఖండించలేదని మంత్రులపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ మాత్రం ఖండించలేని మీకు పదవులెందుకంటూ క్లాస్ పీకారు. ఇలాగైతే కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ ఆగ్రహాన్ని చూసిన మంత్రులు ఆయనకు సంజాయిషీ ఇచ్చుకున్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగదని చెప్పుకున్నారు. మంత్రులపై జగన్ సీరియస్ కావడంతో ఇప్పుడు వైసీపీలో కొత్త చర్చ మొదలైంది. వార్నింగ్ ఇచ్చినట్లు మంత్రివర్గాన్ని మార్చేందుకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నారా అనే డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ జగన్ కోపానికి కారణమేంటి? ఆయన టార్గెట్ ఏంటి? మనసులో మాట ఏంటి?
మంత్రులపై జగన్ కోపంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. అదేంటో చూద్దాం. 1. ఈ ఎపిసోడ్తో తన విజన్ను జగన్ క్లియర్గా చెప్పారా? 2. టార్గెట్ చేసుకునేందుకు దేనికైనా రెడీ అంటున్నారా? 3. అవసరం అయితే క్యాబినెట్ మార్చేందుకు కూడా సిద్ధమా? 4. జగన్ హెచ్చరికలతో పార్టీలో జరుగుతోన్న చర్చ ఏంటి? 5. రాబోయే ఏడాదిన్నర అంతకు మించి ఉండబోతోందా? ముందస్తు ఎన్నికల గురించి ఆ మధ్య హడావుడి జరిగిన ఆ తరువాత ఆ ప్రచారం కాస్త కూలయ్యింది. ముందస్తు సంగతి ఎలా ఉన్నా ముందుగానే పార్టీలన్నీ ఏపీలో ఎన్నికల బరిలో దిగిపోయాయి. అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. తగ్గేదెక్కడ నెగ్గేదెక్కడని లెక్కలు వేసుకుంటున్నాయి. వైసీపీ కూడా అదే చేస్తోంది. వైఎస్ఆర్ఎల్పీ మీటింగ్లో జగన్ చెప్పింది కూడా అదే. 175కు 175 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ విధించిన జగన్ ఆ సమయంలో ఎమ్మెల్యేలకు ఆయన స్ట్రాంగ్ ఝలకిచ్చారు. ప్రతి ఒక్కరి రిపోర్టు తన దగ్గర ఉందని, పనితీరు మార్చుకోకపోతే మిమ్మల్ని మార్చాల్సి ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలంతా ఏదో కార్యక్రమంతో జనాల్లోనే ఉంటున్నారు. అయితే అదే సమయంలో విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో పార్టీ నేతలు వెనకే ఉండిపోతున్నారన్న ఫీలింగ్లో జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. మంత్రివర్గ భేటీలో ఆయన కోపం ఒక రకంగా చెప్పింది కూడా అదే. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని తాను ప్లాన్ చేస్తుంటే మంత్రులు మాత్రం సైలెంట్గా ఉండడం జగన్కు మరింత కోపం తెప్పించినట్టు కనిపిస్తోంది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మొదట్లో 2.5 ఏళ్లకు మంత్రివర్గ మార్పు ఉంటుందని జగన్ చెప్పారు. కరోనా కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు, 2.5 ఏళ్లు కాస్త 3 ఏళ్లయింది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం 2 ఏళ్ల పాటు పదవుల్లో కొనసాగనుంది. అవసరమైతే మంత్రుల్లో మార్పు రాకపోతే దీన్నైనా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేబినెట్ మీటింగ్లో జగన్ క్లియర్గా చెప్పేశారు. ఎన్నికలకు మరో 1.5 ఏళ్ల సమయం ఉన్న రాజకీయంలో నిజానికది చాలా తక్కువ సమయం. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్ను ఓడించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు క్షేత్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఏదేమైనా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అనుకున్నది సాధించేందుకు తగ్గేదేలే అని జగన్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. ఇక అదే సమయంలో టీడీపీ కూడా ఫైట్ చేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రత్యర్థి ఒక్క మాట అంటే 4 మాటలు కౌంటర్ ఇవ్వాలి. సీఎం సతీమణి మీద ప్రత్యర్థి పార్టీ ఆరోపణలు చేసిన మంత్రులు రియాక్ట్ కాకపోవడం జగన్ కోపానికి కారణమైంది. ఇలానే ఉంటే తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందో జగన్ క్లియర్ కట్ గా చెప్పేశారు. ఎయిమ్ ఫర్ ది 175 ఇదే నినాదం ఇప్పుడు పార్టీలోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. దీనికోసం ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా సిద్ధమని పదే పదే చెబుతున్నారు. మొహమాటం లేదు, ముసుగులో గుద్దులాటం లేవు, నాన్సడాలు అసలే లేవు. బుల్లెట్ దిగిందా లేదా ఇదే ఇప్పుడు జగన్ పక్కాగా ఫాలో అవుతున్న విధానం. పర్ఫార్మెన్స్ బాలేకుంటే ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు, పక్కాగా లేకుంటే మంత్రివర్గాన్ని కూడా మార్చేస్తామంటున్నారు. ఎప్పుడూ శాంతంగా కనిపించే జగన్ మంత్రివర్గ సమావేశంలో మంత్రులపై ఆగ్రహం చూపించడం వైసీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. దీంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. పరుగులు ఫ్రెష్ గా మొదలుపెట్టారు. జగన్ టార్గెట్ ఇప్పుడు ఒక్కటే, 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం. దానికోసం ఎలాంటి నిర్ణయానికైనా ఆయన సిద్ధం. ఇప్పుడు మంత్రివర్గంలో ఆయన తీరుతో కనిపించింది. రేపటి రోజు రాజకీయంలో వినిపించబోయేది అదే అన్నది మాత్రం క్లియర్ కట్. మిషన్ 2024 మొదలుపెట్టిన బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పార్లమెంటరీ బోర్డులో మార్పులు చేసి తమ ఫోకస్ ఏంటో చెప్పేసిన కమలం పార్టీ ఇప్పుడు ఆ 144 స్థానాలపై కన్నేసింది. తెలంగాణ సహా 5 రాష్ట్రాలపై గురిపెట్టింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో విజయం సాధించి తీరాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అంచనాలను తారుమారు చేసిన బీజేపీ 2024లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుందా? ఆ 144 స్థానాల మీద ప్రత్యేకంగా ఇంతలా ఎందుకు దృష్టి సారించినట్లు? 2024 కోసం బీజేపీ స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి అడుగులు పడబోతున్నాయి? తేల్చేద్దాం క్లియర్ కట్ గా.
2014కు మించి 2019 ఎన్నికలు, ఇక రాబోయే ఎన్నికలు అంతకు మించి అనిపించాలని ఫిక్స్ అయ్యారు బీజేపీ నేతలు. అందుకే టార్గెట్ 144 అంటున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన కమలం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు చేసి తమ దూకుడు ఎలా ఉండబోతుందో, వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో ముందు పరిచయం చేసిన బీజేపీ ఇప్పుడు ఆ 144 పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతోంది. 2019 ఎన్నికల్లో త్రుటిలో చేజారిన స్థానాలు, 2-3 స్థానాల్లో నిలిచిన 144 నియోజకవర్గాలపై కమలనాథులు దృష్టి సారించారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో ఈ నియోజకవర్గాలున్నాయి. కేంద్ర మంత్రులతో భేటీ అయిన బీజేపీ పెద్దలు ఎవరేం చెయ్యాలి, ఎలాంటి అడుగులు వెయ్యాలి, వ్యూహాలు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో జరిగిన మేధో మథన సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, గోయల్, స్మృతి ఇరానీ, భూపేందర్ యాదవ్, అనురాగ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. 144 స్థానాలను క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒక్కో కేంద్ర మంత్రికి బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. అంచనాలకు మించి అన్నట్లుగా 2 సార్లు తిరుగులేని ఆధిక్యతతో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ముచ్చటగా 3వ కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి వీలుగా ప్లాన్ సెట్ చేస్తోంది. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే టార్గెట్ 144కు సిద్ధమయ్యారు. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. దీనికి తోడు గతంలో బీజేపీకి సపోర్ట్గా నిలిచిన గుజరాత్, యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈసారి కమలం పార్టీకి ఎంపీ స్థానాల సంఖ్య తగ్గే ఛాన్స్ ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ 144 స్థానాలపై బీజేపీ నజర్ పెట్టింది. జస్ట్ మిస్ అన్నట్లు ఓడిపోయిన స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని ప్లాన్ గీస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టింది బీజేపీ. టార్గెట్ 144 అంటూ బీజేపీ మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు దేశ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం 3 నెలల ముందే ఈ మిషన్ మొదలైంది. ఇంతకీ టార్గెట్ 144లో భాగంగా కమలం పార్టీ ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో కాబోతోంది? కమలం పార్టీతో పొత్తులు, కమలం పార్టీ ఎత్తులు ఎలా ఉండబోతున్నాయి? టార్గెట్ 144పై రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ టార్గెట్ 144పై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చేంటో ఓసారి చూద్దాం. 1. టార్గెట్ 144 వెనక బీజేపీ అసలు వ్యూహాలు ఏంటి? 2. మిషన్ 2024కు స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి? 3. 2019కి మించి 2024లో బీజేపీ బలం చూస్తామా? 4. దేశమంతా బీజేపీ అనే నినాదం వెనుక ఇది వ్యూహమా? 5. 144 స్థానాల కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రెడీ చేశారా? కొన్నేళ్లుగా గుజరాత్లో బీజేపీకి తిరుగు లేకుండా ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో భిన్నమైన అనుభవం తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే కొత్త సీట్ల మీద కమలం పార్టీ కన్నేసినట్లుగా కనిపిస్తోంది. లోక్సభలో మొత్తం 543 స్థానాలకు 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిపి ప్రస్తుతం 332 స్థానాల బలంతో తిరుగులేని స్థానంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు సీట్లలో ఖచ్చితంగా 50 నుంచి 70 స్థానాల్లో దెబ్బపడడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో తాము ఇప్పటి వరకు ఎప్పుడూ విజయం సాధించని 144 స్థానాల్ని గుర్తించడమే కాదు, ఆ 144 నుంచి తాము కోల్పోయే ఛాన్స్ ఉన్న 50 నుంచి 70 స్థానాల్ని రికవరీ చేసుకోవాలన్న ఆలోచనతో బీజేపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమయ్యింది. ఈ 144 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 50కి పైగా ఉన్నట్టు తెలుస్తోంది.
3 నెలల ముందు నుంచే టార్గెట్ 140 ఫార్మేషన్ మొదలైంది. ఈ 144 నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి మంత్రి కొద్ది రోజులు అక్కడే మకాం వేయనున్నారు. ఇక ఈ 144 స్థానాల్లో 100 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ ఇంతవరకు గెలవలేదు. అయితే అలాంటి స్థానాల్లో విజయం సాధించడం కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేందుకు టాస్క్ ఫోర్స్ టీంను బీజేపీ సిద్ధం చేసింది. 3 నెలలకు పైగా ఆ నియోజకవర్గాల్లో టీం పర్యటించింది. బీజేపీ గురించి జనాల అభిప్రాయం ఏంటి, జనాల్లోకి బీజేపీ వెళ్లాలంటే తీసుకోవలసిన చర్యలేంటి అన్న దానిపై పక్కా నివేదిక కూడా సిద్ధం చేశారు. నిజానికి ఉత్తర భారతంలో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ స్ట్రాంగ్ గానే ఉంది. దక్షిణాదిలో మాత్రం చాలా వీక్. ఆ పార్టీకి ఆశించిన జనాదరణ లభించడం లేదు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన సీట్లు సాధించలేదనే కూడా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మెరుగైన ప్రదర్శన సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్న బీజేపీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. కర్ణాటకలో 28 సీట్లలో 25 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. తెలంగాణలో 17 సీట్లుంటే 4 చోట్ల గెలవగా తమిళనాడు, కేరళ, ఏపీలో మాత్రం ఖాతా తెరవలేదు. దీనికోసం కమలం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. 2014-2019లో సొంత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మరోసారి ఏ ఇతర పార్టీపైనా ఆధారపడకుండా సొంతంగా మెజారిటీ తెచ్చుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కమలనాథులు ఈ 144 నియోజకవర్గాలపై పూర్తి ఫోకస్ పెడుతున్నారు. అయితే టార్గెట్ 144 ప్లాన్లో భాగంగా ఇప్పటి వరకు మిత్రపక్షాల మీద ఫోకస్ చేయని బీజేపీ ఇప్పుడు కలిసి వచ్చే పార్టీల కోసం వెదుకులాట మొదలు పెట్టినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మిత్రులను కలుపుకొని వారి బలానికి మోదీ ఇమేజ్ యాడ్ చేసి ఆయా సీట్లలో విజయం సొంతం చేసుకోవడం ద్వారా 2024లో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న ప్లానింగ్లో కమలం పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక కొత్త పార్టీలను మిత్రపక్షాలుగా చేర్చుకునే ఆపరేషన్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే మిత్రపక్షాలనే మింగేస్తుందంటూ బీజేపీపై ప్రచారం సాగుతున్న సమయంలో లోకల్ పార్టీలు ఎంతవరకు ముందుకు వస్తాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. నిజానికి బీజేపీ దగ్గర 144 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి వివరాలతో టాస్క్ ఫోర్స్ టీం రెడీ చేసిన నివేదిక ఉంది. సామాజిక వర్గాల వారీగా, మతాలు, కులాల వారీగా ఓటర్ల జాబితాతో పాటు వారు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో కూడా రిపోర్ట్లో నివేదికలో ఉన్నట్టు సమాచారం. ఈ 144 నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని, సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లుగా యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ వీక్ అవుతుంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏ చిన్న అవకాశం కూడా కోల్పోకూడదని కమలం పార్టీ ఫిక్స్ అయ్యింది. ఏమైనా టార్గెట్ 144 సక్సెస్ అయితే కేంద్రంలో కమలం వికాసాన్ని ఇంకెవ్వరూ అడ్డుకోలేరు అన్నది మాత్రం క్లియర్ కట్. అప్పుడెప్పుడు ముంబై, ఆ తర్వాత చెన్నై, నిన్న హైదరాబాద్, ఇవాళ బెంగళూరు. వరదలతో వణికిపోతున్న మహానగరాలివి. చెన్నై, ముంబై అంటే సముద్ర తీర ప్రాంతాలు, అందుకే వరదలు ముంచెత్తుతున్నాయని అనుకోవచ్చు. బెంగళూరు, హైదరాబాద్కు ఎందుకీ పరిస్థితి? మహానగరాలు అని జబ్బులు చరుచుకొని మరీ మహా గొప్పగా చెప్పుకుంటున్న నగరాలకు ఈ పరిస్థితి ఎందుకు? మంచినీళ్లకే కరువు కనిపించే నేలపై ఇంతటి వరద విలయం ఎందుకు? అసలు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? వరదలు మిగిల్చిన ప్రశ్నలేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. అప్పుడెప్పుడో 6 ఏళ్ల కిందటి ముచ్చట. ముంబైలో వరదలొచ్చి అంబానీలు, అమితాబ్ కూడా కరెంటు లేక, నిత్యావసరాలు దొరక్క కిటకిటలాడిన పరిస్థితి చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ప్రకృతి ఆగ్రహిస్తే మహానగరం ఇంతలా వణికిపోతుందా అని భయపడింది. ఆ తరువాత చెన్నైది అదే పరిస్థితి. చెన్నైలో వచ్చిన వరదల దెబ్బకు అక్కడి జనాలు దిక్కులేని వారయ్యారు. కోలుకోవడానికి వారం 10 రోజులు పట్టింది. లక్షల సంఖ్యలో వాహనాలు పనికి రాకుండా పోయాయంటే నీటిలో అవి ఎన్ని రోజులు నానిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రానే రాదని, అవి సముద్రం ఒడ్డున ఉన్నాయని, హైదరాబాద్ మాత్రం సేఫ్ జోన్ అని
అంతా అనుకున్నారు. అలా అనుకోవడం జస్ట్ అనుకోవడం మాత్రమే అని ప్రూవ్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2020 వరదలు గుర్తొచ్చినప్పుడల్లా భాగ్యనగరం ఇప్పటికీ ఉలిక్కి పడుతుంది. ముంబై, చెన్నైకి ఏమాత్రం తీసిపోని జల విలయం చూసింది హైదరాబాద్. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు బెంగళూరులోనూ కనిపిస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు నానిపోతోంది. ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఈ నెల 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో బెంగళూరు వాసులు హడలిపోతున్నారు. రహదారులు పూర్తిగా నీట మునిగాయి. అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. నీటిలో నానుతున్న ఇక కోట్ల రూపాయలు వెచ్చించి వీవీఐపీలు, పారిశ్రామికవేత్తలు, టాప్ మోస్ట్ కంపెనీల అధిపతులు కొనుగోలు చేసిన వెల్లాలు కూడా నీట మునిగాయి. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ, బ్రిటానియా సీఈఓ వరుణ్ బెర్రీ, బైజూ రవీంద్రన్, బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి లాంటి బిలియనీర్లకు కూడా వరద కష్టాలు తప్పడం లేదు. అన్ అకాడమీకి చెందిన గౌరవ్ ముంజాల్ కుటుంబం ట్రాక్టర్లో ఎక్కి బయటకు వస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ వరదలతో బెంగళూరులో దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తంటాలు పడుతున్నారు. ట్రాక్టర్లలో, జేసీబీల్లో జనాలను తరలిస్తున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో చాలా ప్రాంతాలు చీకట్లో కాలం వెళ్లదీస్తున్నాయి. మంచినీటి సరఫరా కూడా జరగకపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో మహానగరం అని చెప్పుకునే సిటీల్లో బెంగళూరు టాప్లో ఉంటుంది. భౌగోళికంగా చూసిన ఎత్తైన ప్రాంతంలోనే ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని వరదలు ముంచెత్తడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలను వరదలు ముంచెత్తడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. ఈ పరిస్థితికి ప్రకృతి ప్రకోపమే కారణమంటే అది కరెక్ట్ కాదా? మనిషి చేసిన పాపాలు, మిగిల్చిన లోపాలు వరదలకు కారణమవుతున్నాయా? ఇప్పటికైనా వరదల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? బెంగళూరు వరద కళ్ల ముందు పారుతున్న వేళ దేశవ్యాప్తంగా జరుగుతున్న కొత్త చర్చ ఏంటంటే, 1 ముంబై, చెన్నై సరే, హైదరాబాద్, బెంగళూరుకు ఎందుకీ పరిస్థితి? 2 బెంగళూరు వరదలు మిగిల్చిన ప్రశ్నలు ఏంటి? 3 ఈ స్థాయిలో వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? 4 అసలు లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి? 5 మనిషి మారకపోతే, మార్చుకోకపోతే ప్రమాదం తప్పదా? ముంబై, చెన్నైలో లోతట్టు ప్రాంతాలు ఎక్కువ, అందుకే వరదలు ఎక్కువ కనిపిస్తాయి అనుకోవచ్చు. కానీ హైదరాబాద్, బెంగళూరు పరిస్థితి అది కాదు. అయినా సరే చినుకు పడితే జనం వణుకుతున్న దౌర్భాగ్యం. అవసరం కింద నలిగి మనిషి ఎప్పుడో నాశనమవుతాడన్నట్టు అవసరాల పేరుతో వేస్తున్న అడుగులే ప్రమాదాన్ని ఆహ్వానించేలా చేస్తున్నాయి. అడ్డగోలు ఆక్రమణలు, చెరువుల్లో వెలసిన భవనాలు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు, అధికారుల కక్కుర్తి, రాజకీయ నాయకుల స్వార్థం, రియల్ ఎస్టేట్ మాఫియా బరితగింపు, సరిగా లేని డ్రైనేజ్ వ్యవస్థ, ఇలా చెప్పుకుంటూ పోతే వరదల పరిస్థితికి వందల కారణాలు కనిపిస్తున్నాయి. చుక్క నీరు కూడా బయటకు పోయే పరిస్థితులు కనిపించడం లేదు. మొన్న హైదరాబాద్ విషయంలో జరిగింది అదే. ఇప్పుడు బెంగళూరు వరదలో కలుస్తున్న కన్నీటిలో వినిపిస్తోంది అదే. బెంగళూరు బాధను చూసి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆవేదన చెందారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని, అర్బన్ ప్లానింగ్ లో పెను సంస్కరణలు అవసరమని ట్వీట్ చేశారు. ఐటీ హబ్ గా మారడంతో గత 20 ఏళ్లలో బెంగళూరుకు కోట్ల మంది తరలి వచ్చారు. భారీ కట్టడాలు వెలిశాయి. మహానగరం స్వరూపమే మారిపోయింది. పెరుగుతున్న జనాభాకు తగినట్లు సిటీని విస్తరించుకుంటూ పోయారు. నగరాన్ని పెద్దది చేద్దాం అనుకున్నారే తప్ప ప్లానింగ్ విషయంలో పట్టించుకున్నట్లు కనిపించలేదు. డ్రైనేజీ వ్యవస్థ చెత్తగా ఉంది. భారీ వరదలను తట్టుకునే శక్తి వాటికి లేదు. ఇరుకు నాలాలు, చెత్తా చెదారం పేరుకుపోవడం, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా మురుగునీటి పారుదల వ్యవస్థ సదుపాయాలు పెరక్కపోవడం,
సిలికాన్ వ్యాలీని అల్లకల్లోలం చేస్తున్నాయి. 1990లో బెంగళూరులో 226 కిలోమీటర్ల పొడవున్న డ్రైనేజీ 2017 నాటికి 110 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఇది చాలు నాలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి. కొండపోతగా వర్షం కురుస్తుంటే బయటకు వెళ్లే దారి లేక కాలనీలకు కాలనీలే చెరువులుగా మారిపోయాయి. తాజా వరదతో బెంగళూరులోని ఐటీ కంపెనీలన్నీ వణుకుతున్నాయి. బెంగళూరు అనుభవాల నుంచి హైదరాబాద్ పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. బెంగళూరు తరువాత ఐటీలో హైదరాబాద్ అంటున్నారు. పరిస్థితులను మెరుగుపరుచుకోకపోతే వరదల్లోనూ బెంగళూరు తరువాత మళ్లీ హైదరాబాద్ మారడం ఖాయం అన్న చర్చ జరుగుతోంది. వరద భయమేంటో ఆల్రెడీ భాగ్యనగరం చూసింది. అందుకే వర్షం పడినప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతోంది. బెంగళూరు పరిణామాలను చూసి తెలంగాణ సర్కార్ నేర్చుకోవాలి. లోపాలను గుర్తించాలి. నాలాల ఆక్రమణ తొలగించాలి. డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. అప్పుడెప్పుడో మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించిన డ్రైనేజీ వ్యవస్థే అటూ ఇటుగా ఇప్పటికీ కొనసాగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. ఎంతటి వరదైనా తట్టుకునేలా సిద్ధంగా ఉండాలి. బెంగళూరు పరిణామం నుంచి హైదరాబాద్ ఖచ్చితంగా నేర్చుకోవలసిన అవసరం ఉంది. మేధావులు పక్కోడి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. హైదరాబాద్ అలాంటి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. మరోసారి వరద ముంచెత్తితే అది భాగ్యనగర ప్రతిష్టనే ప్రశ్నిస్తుంది. వరదలు వచ్చిన ప్రతిసారి ఆ వరదల్లో రాజకీయం కనిపిస్తుంటుంది. రాజకీయ నాయకులకు ఇది ఆయుధం కాదు, పోరాడాల్సిన విషయం. కేంద్రం రాష్ట్రం అని తేడా లేకుండా పరిష్కారం చూపించాల్సిన అంశం. ఇప్పటికైనా మెట్రో నగరాల్ని కాపాడుకునే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయకపోతే భవిష్యత్ తరాల బతుకులు ఆగమవుతాయి. అర్బన్ సిటీ ప్లానింగ్ విషయంలో సంస్కరణలు తీసుకురావాలి. వరదను అడ్డుకునేలా చేసేవారిని అడ్డుకోవాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇది మాత్రం క్లియర్ కట్. ఇది వాటి క్లియర్ కట్.